మన third participant, Mr. Krishna Reddy from House Locator. Welcome to the show. నా ఐడియా వచ్చేసి హౌస్ నెంబర్ లొకేటర్ అండి. అంటే మనం ఒక హౌస్ నెంబర్ తెలిసే హౌస్ నెంబర్ ఆధారంగా మనం ఎలా సిటీలో ఇల్లు మనం ట్రేస్ చేయొచ్చు అనేది మెయిన్ బేసిక్. ఇక్కడ దీంట్లో ఒక వెబ్సైట్ ఉంటుంది, ఒక యాప్స్ ఉంటుంది. వెబ్సైట్ అంటే మన హౌస్ నెంబర్ ఎంటర్ చేయగానే కొట్టంగానే ఆ హౌస్ ఎక్కడ ఉంది అని మనకు లొకేషన్ మనం ఉన్న ప్లేస్ నుంచి ఆ హౌస్ దగ్గర వరకు మనకు జీపీఎస్ ఆధారంగా చూపిస్తుంది. మనం అక్కడ డైరెక్ట్గా చేర్చుకోవాలనుకుంటే మన యాప్లో కూడా మనం ప్రతి ఒక్కరి దగ్గర సెల్ ఉన్నాయి, జీపీఎస్ సెల్ ఉన్నాయి. సెల్ ఉన్నా కూడా మనం సిటీకి వచ్చాము, మనకు హౌస్ నెంబర్ ఉంది కానీ తెలియదు. ఇక్కడ సిటీలో అంటే ఇంటి పక్క వాళ్ళకి పక్కింటి వాళ్ళకు అటువంటి సంబంధం ఉండదు. ఒకవేళ తెలిసినా కూడా హౌస్ నెంబర్ అడితే చెప్పరు, తెలియదు అంటారు. బయట నుంచి వచ్చిన వాళ్ళకు చాలా కష్టం సిటీలో ఇట్లా హౌస్ వెతుకోవడానికి. నాకు హౌస్ నెంబర్ ఉంది, మన బంధువులు హైదరాబాద్ ఉన్నారు, నా హౌస్ నెంబర్ ఉంది. మన హౌస్ నెంబర్ కొట్టగానే మనకు మన సెల్లో మనం ఉన్న ప్లేస్ నుంచి ఆ ప్లేస్ వరకు మనకి జీపీఎస్ ఆధారంగా చూపిస్తుంది. డైరెక్ట్ మనం హౌస్ నెంబర్కి ఇంటికి వెళ్ళొచ్చు అనమాట. మెయిన్ ఇది కాన్సెప్ట్. దీంట్లో ఏమంటే మేము ఫస్ట్ ఎలా చేస్తామంటే ప్రతి దీంట్లో హైదరాబాద్ మీద దాదాపు 8.5 lakhs హౌస్ హోల్డ్స్ ఉన్నాయి. మేము అక్కడ ఆపరేటర్స్ ఉంటారు, ప్రతి ఆపరేటర్ని ఇంటికి పంపిస్తాం. ఇంటికి పంపించినా ఇంటికి వెళ్ళినాక గెట్ లొకేషన్ కొడతాడు. అంటే అక్కడ జీపీఎస్ ఆధారంగా ఆ లొకేషన్ అక్కడ ఎంటర్ అవుతుంది. తర్వాత హౌస్ నెంబర్ ఉంటుంది, ఈ హౌస్ నెంబర్ 2 అక్కడ ఎంటర్ అవుతాయి. తర్వాత ఆ ఇంటి ఫోటో కూడా క్లిక్ అవుతుంది. అలా ప్రతి హౌస్ నెంబర్కి లెఫ్ట్ సైడు రైట్ సైడు 3 ఫొటోస్ వస్తాయి. మనం వెళ్ళాలనుకున్నప్పుడు మన హౌస్ నెంబర్ కొట్టినప్పుడు ఆ హౌస్ ఫోటో వస్తుంది, ఇటు సైడ్ మనకు వస్తుంది. మనం వెళ్ళిన తర్వాత అక్కడ వెళ్ళంగానే రీచ్ యువర్ డెస్టినేషన్ అని చెప్పి మనకు సిగ్నల్ ఇస్తుంది. అంటే మీరు ఏ అడ్రస్కి అయితే హౌస్ నెంబర్ కావాలో ఈ హౌస్ నెంబర్కి వచ్చారు అని చెప్పేసి మనకు తెలిసిపోతుంది అనమాట. అంటే మనం ఇంకొకరి హెల్ప్ అవసరం లేదు, ఎవరిని అడుగుకొని మనం డైరెక్ట్గా ఇంటికి వెళ్ళొచ్చు. మీరు ఎందుకు అవసరం అంటే ఇప్పుడు అంబులెన్స్ ఉంది మేడం, ఇప్పుడు ఇంట్లో ముసలి వాళ్ళు ఉన్నారు, అర్జెంట్గా వాళ్ళకి అంబులెన్స్ అవసరం ఉంది, మనం ఫోన్ చేసి చెప్తాం. అంబులెన్స్ వాడు ఎక్కడ ఉంటాడు, వానికి ఆ ఏరియా ఉండదు. సహజంగా ఒక పోస్ట్ మ్యాన్కి ఒక ఏరియా మాత్రమే అతనికి తెలిసి ఉంటుంది, పక్క ఏరియా అంటే చెప్పలేడు. అలాంటి అంబులెన్స్ అతను ఎక్కడ ఉంటాడు, అక్కడ రావాలంటే అతను ఫోన్ అడుగుతాడు, పలానా చోట ఉన్నా చాలా కష్టం ఉంది. ఇదిగిన ఉందనుకోండి, అతను వాళ్ళ హౌస్ నెంబర్ చెప్పంగానే డైరెక్ట్ అంబులెన్స్ ఇంటికి వస్తుంది. మార్కెట్ చూసారు ఎవరన్నా చేస్తున్నారా ఇది అని? ఇక్కడ అంటే ప్రజెంట్ అయితే మనకు సపోజ్ సార్ ఇప్పుడు TV5 ఉంది, సెక్రటరీ ఉంది, మన గూగుల్లో పెడితే చూపిస్తుంది. కానీ సాధారణ హౌస్ నెంబర్ ఎక్కడ చూపించదు. గూగుల్ మ్యాప్స్లో చూసారా మీరు? చూసాను సార్. గూగుల్ మ్యాప్స్కి మీకు తేడా ఏంటి అంటే గూగుల్ మ్యాప్స్లోని కూడా ఇప్పుడు ఆల్రెడీ లిస్ట్ అయి ఉన్నది అనుకోండి, హౌస్ నెంబర్ ఉందనుకోండి, గూగుల్ మ్యాప్స్ ఆటోమేటిక్గా ఇంటికి తీసుకెళ్ళి చూపిస్తుంది మీ డెస్టినేషన్కి ఇలా వెళ్ళాలి, ఇక్కడ రీచ్ అవ్వాలి అని చెప్పి. మరి మీకు దానికి డిఫరెన్స్ ఏంటి? గూగుల్ మ్యాప్లో ప్రతి ఇంటి హౌస్ నెంబర్ ఉండదు సార్. ఇప్పుడు హైదరాబాద్లో దాదాపు 8.5 lakhs హౌస్ హోల్డ్స్ ఉన్నాయి. మన ప్రతి ఇంటికి వెళ్ళి సో మీకు ఈ 8.5 lakhs హౌస్ హోల్డ్స్ మీరు ఇంటింటికి రీచ్ అయ్యి చేయాలంటే మీకు ఎంత వర్క్ ఫోర్స్ కావాలి? ఒక 100 members 2 months లో అయిపోతుంది సార్. హౌసెస్ పైన జిప్పర్ నంబర్ పెడుతున్నారు. ఇప్పుడు అది పెట్టేసి చాలా నంబర్ ఇస్తే చాలు, ఇంకా అడ్రస్ చెప్పక్కర్లే, ఏం చెప్పక్కర్లా. సో మీరు అలాగే ఇప్పుడు మీరు GHMC కూడా కొత్తగా ప్లాన్ చేస్తున్నారు, ప్రతి ఇంటికి కొత్తగా నంబర్ ఇచ్చి దాన్ని డిజిటల్ గా కనెక్ట్ చేసి గూగుల్తో వాటితో అన్నిటికి కనెక్ట్ చేసే ప్రాజెక్ట్ని లాంచ్ చేస్తున్నారు. సో అలాంటి ప్రాజెక్ట్ ఏదైనా వచ్చిందనుకోండి, మీ ప్రోడక్ట్ ఇంకా వాడడానికి ఏముంటుంది? ఈ రెవెన్యూ మోడల్ ఏంటి, ఎలాగా రెవెన్యూ వస్తుంది మీకు? ఇప్పుడు సార్ ఇప్పుడు కొరియర్ సంస్థలు ఉన్నాయి సార్. ఇప్పుడు ఫ్లిప్కార్ట్ కానీ వీళ్ళు ఉన్నారు, వీళ్ళకు కొరియర్ బాయ్ ఉన్నాడు. ఒక ఏరియాలో 100 వచ్చాయి అతనికి. కొరియర్ బాయ్స్ ఎవరు రెగ్యులర్గా వర్క్ చేయరు, కొన్ని రోజులు చేస్తారు, కొన్ని రోజులు వెళ్తారు. ఒక బాయ్కి ఆ ఏరియా మాత్రం ఉంది, కొత్త బాయ్ అతనికి కనుక్కోవడం చాలా కష్టం. అదే కొరియర్ సంస్థ ఒక 100 డెలివరీ చేయి, మనం వాళ్ళకు మన యాప్ ఇస్తాం సార్, వాళ్ళకు టైప్ చేసుకుంటాము. 100 వాళ్ళు హౌస్ నెంబర్స్ కొట్టంగానే వరుసగా 1, 2, 3, 4 వచ్చేస్తాయి. అంటే ఉన్న స్థానం నుంచి ఫస్ట్ ప్లేస్ ఏది, సెకండ్ ప్లేస్ అని దాని ఆధారంగా వెళ్ళి వెంటనే డెలివరీ చేసి రాగలుగుతాడు అతను. అతను చెప్పడానికి లేదు నాకు హౌస్ నెంబర్ దొరకలేదు అని చెప్పడానికి. మీ కస్టమర్ కొరియర్ కంపెనీ ఇప్పుడు ఫ్లిప్కార్ట్ కానీ మిగతా మెడిసిన్స్ అని అంటే డోర్ డెలివరీ చేసే వాళ్ళందరూ కస్టమర్స్ సార్. ఓకే, ఇప్పుడు గవర్నమెంట్కి ఫ్రీగా వస్తుంది. ఓకే, మీరు ఎలా ఛార్జ్ చేస్తారు? పర్ కంపెనీకా లేకపోతే పర్ అడ్రస్ వైజా, పర్ డే ఏంటి మోడల్? సబ్స్క్రిప్షన్ మోడలా, ఏం మోడల్ మీది? అంటే ఇంకా అనుకోలేదు సార్, ఇయర్ వైజ్ చేస్తాం. ఇదంటే ఒకసారి మనం చేసేస్తే అది లైఫ్ లాంగ్ ఉండిపోతుంది, దానికి ఇంకా మెయింటెనెన్స్ ఛార్జెస్ ఏముండవు. దీనిలో చాలా పెద్ద ప్లేయర్స్ ఉన్నారు, వాళ్ళని కాదని మీ దగ్గర రావడానికి పెద్దగా కనిపించడం లేదు. సో ఇదే ఒక్క డోర్ నెంబర్ ఫ్యాక్టర్ తప్పించి మిగతావన్నీ గూగుల్ మ్యాప్స్ ఉంది, వేజ్ అని ఉంది. వేజ్లో కూడా యూజర్స్ కెన్ ఎంటర్ ది డోర్ నెంబర్, దెన్ ఆటోమేటికలీ ఇట్ విల్ టేక్ ఇట్. So like that many services are there worldwide and they are very big. So I think very difficult for you to compete with them. అంటే మన సర్వీస్ని బట్టి మనం చేయగలం సార్. దీనిలో సర్వీస్ ఏం లేదు కదా, టెక్నాలజీ ప్లే. టెక్నాలజీ అంటే మనం కరెక్ట్ సర్వీస్ ఇస్తాం కదా, వాళ్ళు కరెక్ట్ హౌస్ నెంబర్ ఇస్తాం వాళ్ళకి. సో టెక్నాలజీ వైజ్ చాలా ప్లేయర్స్ ఉన్నారు దీనిలోని. సో మీ డిఫరెన్షియేటర్ చాలా చిన్న డిఫరెన్షియేటర్, ప్లస్ ఇట్స్ టెక్నాలజీ ప్లే. చాలా డబ్బులు పెట్టాల్సి ఉంటుంది మీరు, చాలా తక్కువ, మీరు చెప్పిన తక్కువ డబ్బులతోటి అంత తక్కువ మందితో మీరు ఇంప్లిమెంట్ చేయలేరు. చాలా ఎక్కువ మందిని ఇన్వాల్వ్ చేయాలి, చాలా డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అండ్ చాలా టెక్నాలజీని పెట్టాలి.
యాప్ ఆల్రెడీ ఉందా చేసి లేదు చేయాలి ఇంకేం సార్. యాప్ వెబ్సైట్ చేయాలి సార్. ఓకే ఓకే అది చేసిన తర్వాత ఐ థింక్ ఫీల్డ్ ఇప్పుడు మీరు చెయ్యాలి అనుకుంటే మీరు వాలంటీర్స్ని బట్టి పెట్టేసుకొని అంత వాలంటీర్స్ ఓటర్ Volunteers ఎట్లాగో మీరు పెట్టండి. వాలంటీర్సే అవును. ఓకే అట్లా వాలంటీర్స్ పెట్టి ఒక సిటీ అంతా చేసేయండి ఎక్కువ డబ్బులు మాత్రం ఇన్వెస్ట్ చేయకండి. ఇన్వెస్ట్ చేయొద్దు ఓకే సార్. అట్లా డబ్బులు చేసేసి పోగొట్టుకో. అట్లా చేసేసి సక్సెస్ఫుల్ అయింది అనుకోండి ఓకే సార్. అప్పుడు మీరు ప్రతి విలేజ్కి వెళ్ళేసి మీ దాన్ని దీనివల్ల మీరు ఈజీ అవుతుంది మీ అందరికి చెప్పుకోవడానికి అని దాని నుంచి ఆ సక్సెస్ఫుల్ అయితే దెన్ ఇట్ హ్యాస్ అ opportunity, but otherwise there are already competent people in this space who are they're trying to make it easy for everybody. So idea manchi idea, it's a problem that chala mandiki face that problem. I see the enthusiasm in you to actually solve that problem. That is very good. So for the idea, 15 points ichanu. Realism and implementation lo adi okati అంటే మీరు ఆలోచించుకున్నారు ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి అని, కానీ దానికి కాస్ట్ ఎంత అవుతుందో దాన్ని అండర్ ఎస్టిమేట్ చేస్తున్నారు. అండ్ దాంట్లో మళ్ళీ రెవెన్యూ ఎట్లా జనరేట్ చేయాలో అది కూడా ఇట్స్ అ ఛాలెంజ్. సో దానివల్ల 5 and 5 ఇచ్చాను దానికి. ప్రజెంటేషన్ వైజ్ ఐఎమ్ యాక్చువల్లీ ఇంప్రెస్డ్ విత్ యువర్ ప్రజెంటేషన్. యూ పుట్ ఆల్ ద యూస్ కేసెస్ ద కస్టమర్ ఫేసెస్ అండ్ దెన్ యూ యాక్చువల్లీ ప్రజెంటెడ్ ఇట్ వెరీ వెల్. దానికి ఐ గేవ్ అబౌట్ 15 points. కానీ